ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు మీ జీవితంలో నిందలు, అవమానాలు అనుభవిస్తున్నావా? అయితే వాటిని బట్టి కృంగిపోవటం, దుఃఖపడటం జరుగుతూ ఉంది కదా. అయితే లేఖనాల్లో ప్రభువారు మన నిందలకు, అవమానాలకు ఆయన జవాబు వినండి. మీరు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, చెడ్డ మాటలల్లా పలకబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభువారు వాగ్దానం చేశారు. అయితే ఒక మాట, నిన్ను అవమానపరిచే వారితో తగాదా పడవద్దు. అంతేకాదు వారికి కీడుగా ప్రతి కీడు చేయవద్దు. వారిని క్షమించి నీకు మేలు చేసే దేవుని యొద్ద కనిపెట్టు. తగిన సమయంలో తప్పకుండా ఆయన నిన్ను హెచ్చించి నీ యొక్క అవమానమునకు ప్రతిగా ఘనతను నీకు ఆయన అనుగ్రహించును. నిన్ను అవమానపరిచే ప్రతి నోరు ఆయనే మోయించును కదా. మనం చదువుకున్న యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలోని దేవుని వాగ్దానం ఇశ్రాయేలీయుల దేవుడు జరిగించు విమోచన ప్రణాళికని తెలియజేస్తూ ఈ వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనంలోని వాగ్దానం మరియు ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్న ప్రజలు అందరికీ తెలియజేస్తుంది. దేవుడు మన అవమానమునకు ఆయన రెట్టింపైన ఘనత ఇస్తానంటున్నాడు. అయితే దేవుని లేఖనం చెప్తుంది వినయం కలిగి ఉండాలని, అలాగే మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలని. అంతేకాక మనము దేవుని లేఖనం చెప్తుంది మనము నీతి కలిగి ఉండాలని. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన ఘనతను, ఆశీర్వాదమును ఆయన అనుగ్రహిస్తాడు. యోబు యొక్క అవమానమునకు 2 రెట్లు ఘనతనిచ్చిన దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి నాకు మీరు సహాయం చేశారు. మాకు కలుగుతున్న నిందలు, అవమానాలు, కష్ట నష్టాల దగ్గర మీరు ఘనతను ఇస్తానని వాగ్దానం చేస్తున్న మీ వాగ్దానం మా యొక్క జీవితాల్లో పరలోక భూసంబంధమైన దీవెనలు రెట్టింపు అవుతాయని. కాబట్టి మేము నిందించబడి, హింసించబడి, చెడ్డ మాటలలా పలకబడి మరి మేము సంతోషించి ఆనందించడానికి, పరలోకమందు భూమి మీద మేము ఫలమును మీరు ఇస్తానన్న మాటని మేము గుర్తుపెట్టుకుని కొనసాగటకు సహాయం చేయండి. మీ పిల్లలు ఈ పరిస్థితుల దగ్గర మీ వాగ్దానాన్ని బట్టి ఆదరించబడటానికి మీరు సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు బలపరచండి. వారు మీ అంతరంగంలో పరలోకంలో ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నారని తెలుసుకోగలగటానికి సహాయం చేయండి. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కావలసిన వారికి వివాహం, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. వీరికున్న అవసరాలన్నింటిలో సహాయం చేయమని
మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.